దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కోసమే ఎదురు చూశాడుగా, నీ కోసమే ఎదురు చూశాడుగా. ముందుగా మన తండ్రైన దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు. ఈరోజు మనం మనిషికి మంచి రోజులు ఎప్పుడు అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు ఆలోచించేద్దామండి. మనిషికి మంచి రోజులు ఎప్పుడు? ఇది నేను కనిపెట్టిన మాట కాదండి, బైబిల్లో ఉన్న మాటనే మనం పరిశీలన చేయాలి, కానీ మన సొంత మాటలు ఏవి కూడా మనము ఎప్పుడు కూడా బోధించకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనంలో ఈ సంగతులు పరిశుద్ధాత్ముడు మనకు రాయించాడండి. ఒకసారి చూస్తారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి దానిని వెంటాడవలను అంటూ చెప్తున్నాడు. అంటే ఈ యొక్క మాటల్లో ఏ సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నాడంటే, మంచి దినాలు చూడగోరే వ్యక్తికి ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. మంచి దినాలు చూడగోరే వ్యక్తి లక్షణాల గురించి కాసేపు పక్కన పెడితే, అసలు మంచి దినాలు చెడ్డ దినాలు అనేవి ఉన్నాయా? లోకంలో 99% మంది ఏది నమ్ముతారంటే, ఇది మంచి రోజు అండి, ఫలానా రోజు చెడ్డ రోజు అండి అంటుంటారు కదండి. శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, సోమవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు అంటూ లోకంలో ఉండేవాళ్ళు రోజు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి దేవుడు ఏ రోజుని కూడా చెడ్డ రోజుగా దేవుడు మనకి ఇవ్వలేదండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 6 రోజులు చేసిన సృష్టి గురించి రాయబడింది కదండి. 6 రోజులు కూడా మొదటి దినాన్ని దేవుడు చేసిన రోజు కానీ, రెండో దినాన్ని చేసిన రోజున కానీ మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ ఇది మంచిది అన్నాడు దేవుడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. మొదటి దినాన్ని దేవుడు పనిచేసి ఈరోజు మంచిది అని చెప్పాడు. అలాగే 11వ వచనంలో అది మంచిదని దేవుడు చూచెను. భూమిని తయారు చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడమ్మా? ఆ రెండో రోజు కూడా చాలా మంచిది అన్నాడు. 13వ వచనంలో మూడో దినాన్ని భూమి మీద వృక్షాలను సృష్టించాడు, విత్తనాలు ఇచ్చే చెట్లని. అప్పుడు కూడా ఏమన్నాడండి? 12వ వచనం లాస్ట్ లైన్, అది మంచిదని దేవుడు చూచెను. 19వ వచనం,
మంచిదని దేవుడు చూచెను. పగటిని రాత్రిని చేసినప్పుడు కూడా దేవుడు అది మంచిది అన్నాడండి. 21వ వచనం 21వ వచనంలో 5వ లైన్లో అది మంచిదని దేవుడు చూచెను అంటే జలచరాలు చేసినప్పుడు కూడా దేవుడు అది మంచిది అన్నాడు. 25వ వచనంలో కూడా 5వ లైన్లో అది మంచిదని దేవుడు చూచెను. పశువుల్ని మృగాల్ని చేసినప్పుడు కూడా దేవుడు ఆ రోజు కూడా మంచిది అన్నాడు. చివరిగా 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను అన్నాడు. అంటే 6 రోజులు కూడా దేవుడి దృష్టికి ఎలా ఉన్నదండి? చాలా చాలా మంచిగా. ఈరోజు మనం మాత్రం రోజుల్ని లెక్కెట్టుకొని ఈరోజు మంచిదండి, ఈరోజు మంచిది కాదండి. క్రైస్తవుల్లో కూడా చాలా మందికి ఇలాంటి సెంటిమెంట్ ఉంటుందండి. ఆషాఢంలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఏం చేస్తారు తెలిసి అంటే అబ్బాయిని వేరు చేస్తారు, అల్లుడిని ఇంటికి రానివ్వరు. ఇవన్నీ అన్యుల సాంప్రదాయాలు. క్రైస్తవుల్లో కూడా నేను అప్పుడప్పుడు కొంతమందిని చూస్తున్నాను, వీళ్ళకి ఇంకా ఇది వదలలేదన్నమాట. అండ్ ఈ మంచి చెడు అనేటటువంటిది కొంతమంది అయితే రోజంతా మంచిదే కానండి కొన్ని గంటలు మంచి కాదండి అంటారు. అంటే ఈ గంటల్లో ఈ పని ప్రారంభిస్తే నష్టం వస్తుంది, ఈ పని ప్రారంభించకూడదని ఆ గడియల్ని గంటల్ని నిమిషాలని కూడా కొంతమంది చెడ్డవి మంచివి అంటుంటారు. వాస్తవానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినాలన్నిటినీ కూడా దేవుడు మంచిగా చూసినట్టుగానే చూస్తున్నామండి. దీనికి ఆపోజిట్ లో మనకు ఒక వచనం కనపడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అక్కడ పౌలు ఏమంటాడంటే దినములు చెడ్డవి గనుక, అంటే దినాలు చెడ్డవి అని ఉన్నారు కదండి బైబిల్లోనే అన్నాను, చూపిస్తారేమో. అక్కడ పౌలు చెప్తున్నది ఒక దినం కోసం కాదు. సోమవారం చెడ్డది, లేకపోతే మంగళవారం చెడ్డది, లేకపోతే బుధవారం చెడ్డది అని చెప్తున్నాడా పౌలు? ఆయన అన్ని దినాలు చెడ్డదే అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఫలానా రోజు చెడ్డదే అని అనటం లేదు. అంటే ప్రస్తుతం మానవుడు ఒక రోజుని మంచికి వాడుతున్నాడు, చెడుకు వాడుతున్నాడు అండి. మీరు ఎప్పుడు న్యూస్ పేపర్ చూస్తున్నారో ఉదయాన్న? న్యూస్ పేపర్లో చూస్తే నేరాలు ఘోరాలు జరగని రోజు ఒక రోజున ఉంటుందండి. హెడ్లైన్స్ వేస్తారు, అవి ముఖ్యంగాను చాలా అవసరం అన్నట్టు. ఎక్కడే దొంగతనం జరిగింది, ఎక్కడ పెద్ద హత్య జరిగింది, అంటే ఎక్కడ దోపిడీ జరిగింది, ఎక్కడ మానభంగాలు జరిగాయి, ఇవి ఎక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అవే ముందుగా మనకు వేస్తారు. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ భూమి మీద నేరాలు ఘోరాలు జరగనటువంటి రోజు ఒక్కరోజు లేదండి. ప్రతిరోజు మనిషి ఏం చేస్తున్నాడు అంటే మంచి ఎక్కువ చేస్తున్నాడు, చెడు ఎక్కువ చేస్తున్నాడు. అంటే రోజు మొత్తం మీద చెడు ఎక్కువ చేస్తాం, మంచి చాలా తక్కువ. మన విషయంలోనేనండి. మనకి దేవుడు 24 గంటలు టైం ఇస్తాడు. 24 గంటల టైంలో మనం మంచి ఎక్కువ చేస్తాము, చెడు ఎక్కువ చేస్తామండి. వాళ్ళు బైబిల్ చదువుతారేమో మీలో కొంతమంది, ఎంతసేపు చదువుతారు? ప్రార్థన చేస్తారేమో మీలో కొంతమంది, ఎంతసేపు చేస్తాం? సెల్ ఎంతసేపు వాడుతాం ఏండి? మంచి దేవుడి మాటలు ఎంతసేపు వింటాం? లోక సంబంధమైన విషయాలు ఎంతసేపు మాట్లాడతాం? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దినాలు చెడ్డీ కాదు, ఆ దినాలని సరిగా వాడుకోకుండా చెడు పనులు చేసేటటువంటి మనమే చెడ్డవాళ్ళం. కానీ ఈ భూమి మీద ఏ మనిషి కూడా నేను చాలా చెడ్డోడినండి అని ఎవరు ఒప్పుకోడు. నేను చాలా చెడ్డోడినండి అని ఎవరైనా ఒప్పుకున్నావు ఎప్పుడైనా చూసారండి? ఎవరు ఒప్పుకోరు. కానీ సోమవారం మీద తోసేస్తాడు ఆ వంకంతా, తప్పు చేస్తాడు, దెబ్బలు రాస్తాడు. ఈరోజు ఎవరి ముఖం చూశాను కానండి, ఉదయాన్నే దెబ్బ తినేసానండి అంటాడండి. దెబ్బ తినేసావా? ఆ రోజు తప్పు ఎవరిది? దెబ్బలు రాసామంటే ఏండి? మనం తప్పు చేస్తాం, మనం నష్టపోతాం, నింద ఎవరి మీద తోసుకుంటాం? ఆ రోజు మీద తోసేస్తూ ఉంటాం. ఈరోజు మంచిది కాదండి, అసలు ఈ నెలే బాగోలేదండి, ఈ సంవత్సరమే బాగోలేదండి. చాలా మంది అలా మాట్లాడే వాళ్ళని మనం రోజు చూస్తూ ఉంటాం. కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని క్యాచ్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వీక్నెస్ని. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అన్ని మంచి రోజులే అంటుంటారు. ఏమండి, మన ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఆయన ఒక శ్లోకాన్ని బస్సుల మీద అన్నిటి మీద రాసేవాడండి. ఏంటండి, ముందున్నది మరింత మంచి కాలం,
బస్సుల మీద ఎక్కడ పెడితే అక్కడే అయ్యే రాయించాడండి ఆయన. ఇప్పుడు ఎక్కడ కనపడలేదు అతను అసలు. అంటే ఆయన అసలు ఆ పార్టీ లేదు, ఆ మనిషి కనపడలా ఎక్కడున్నాడో పాపం. ముందున్నది మరింత మంచి కాలం అన్నాడండి. అంటే ఆయన ఏదో చేసేద్దాం అనుకున్నాడు, పార్టీయే లేదు మన ఆంధ్రాలో. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనుషులకి ఇప్పుడున్న కాలం మంచిదిగా కనపడదు, రేపేదో మంచి రోజులు వస్తాయని చాలా మంది ఎదురు చూస్తుంటారు. పేదవాళ్ళు మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు కదండి. శ్రమల్లో ఉన్నవాళ్ళు మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. చాలా మంది క్రైస్తవులు కూడా, మరి క్రైస్తవులు అవడానికి కూడా కారణం ఏంటంటే, ఎవరో ఒకరు అబద్ధ బోధకులు లేకపోతే వాక్యం సరిగా తెలియని వాళ్ళు, అమ్మ యేసుప్రభు నమ్ముకుంటే మీ జబ్బులు పోతాయి, యేసుప్రభు నమ్ముకుంటే మీ అప్పులు పోతాయి, మీకు పిల్లలు పుడతారు, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇల్లు కడతారు, ఇలాంటివి చెప్తే చాలా మంది ఆ మాటలు కూడా అట్రాక్ట్ అయ్యి మా బ్రతుకు మారుతుంది కావాలి అని ఆలోచించే వాళ్ళు కూడా మనం చూస్తుంటామండి. పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో మాట అంటారండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. అంటే ప్రస్తుతం ఈ మనుషులందరూ దేన్ని వెతుకుతున్నారండి? డబ్బులు వెతుకుతున్నారు. సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడండి. శరీర కోరికల చుట్టూ తిరుగుతున్నాడు, దేహం చుట్టూ తిరుగుతున్నాడు, దేహం కోసమే బతుకుతున్నాడు. ఒకవేళ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వచ్చిన మనం కూడా మన నిరీక్షణ ఒకవేళ ఈ లోక సంబంధం అయితే ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కలగడం, ఆస్తి సంపాదించడం, అప్పులు తీరిపోవడం, ఆరోగ్యం కావడం, ఇవే ఒకవేళ మన జీవిత లక్ష్యం అయితే, అందుకే మనం నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అన్నాడండి. అంటే అన్యుడి కంటే దౌర్భాగ్యం అంట. అన్యుడి కంటే దౌర్భాగ్యం. ఒక అన్యుడికి వాక్యం తెలియక వాటిని ఆశపడుతుంటాడు, అలాంటివి ఎదురు చూస్తుంటాడు, మంచి రోజుల కోసం ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడు నా గతి మారిపోద్దా, ఎప్పుడు నా పరిస్థితి మారిపోద్దా, ఎప్పుడు నేను అప్పిచ్చే స్థితికి వెళ్ళిపోతానా, ఎప్పుడు నేను ఆరోగ్యవంతుని అయిపోతానా, ఎప్పుడు నా సమస్యలన్నీ బయటకు వస్తానా అని ఎదురు చూస్తుంటాడు. మనము వీటి కోసమే ఎదురు చూస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులము అన్నాడండి. కాబట్టి మనిషికి మంచి రోజులు ఎప్పుడు? మీరు ఒక స్టూడెంట్ని అడగండి, నాయనా నువ్వు బాగా చదువుతున్నావు కదా, నీకు మంచి మార్కులు వస్తున్నాయి కదా, నువ్వు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు మనశ్శాంతిగా ఉన్నావా, నీకు హ్యాపీగా ఉన్నాయా, నీ హ్యాపీ డేస్ ఇవేనా అని అడిగితే ఏమంటాడండి? ఎక్కడండి, చాలా కాంపిటీషను, పరుగుల పందేలా ఉందండి, నేను ఒక జాబ్ కొట్టాలి, నేను లైఫ్ సెటిల్ అవ్వాలి, నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి, అప్పుడండి నాకు మంచి రోజులు అంటాడండి. ఎప్పుడమ్మా మంచి రోజులు? చదువుతున్నప్పుడు కాదంట. ఎప్పుడు? జాబ్ కొట్టాలండి. ఏదో ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయంటే 1,00,000 మంది రాస్తున్నారు ఎగ్జామ్. 100 పోస్టులు ఇస్తే 1,00,000 మంది రాస్తున్నారు. మరి 1,00,000 మందిని ఉద్యోగం కొట్టాలంటే ఎంత కష్టం అండి. కాబట్టి ప్రస్తుతానికైతే నాకు నిద్ర ఉండదండి, రాత్రి అంతా చదవాలి, పగలంతా చదవాలి, ఇలాగా చదువుతూనే ఉండాలి, చదువు. కాబట్టి నాకు ప్రస్తుతానికైతే నేను సంతోషంగా లేనండి, జాబ్ వచ్చాక నేను సంతోషంగా ఉంటానండి అని చెప్తాను. ఒకళ్ళు ఎవరైనా మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చి వెల్ సెటిల్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఏమైనా హ్యాపీగా ఉన్నారని అడగండి చూడం. ముఖ్యంగా టీచర్ని ఎవరైనా పిలిచి మీరు హ్యాపీగా ఉన్నారా అంటే ఏమంటారండి? ప్రస్తుతం టీచర్స్ ఎవరో హ్యాపీగా లేరండి. ఏమండి, పని ఒత్తిడి, టైంకి వెళ్ళాలి, ఒకరోజు సెలవు ఉండదు, ఎక్కడో పోస్ట్ దూరంగా వేసేస్తున్నారు, చాలా కష్టపడిపోతున్నారండి. వాళ్ళు సంపాదించడానికి పుట్టిన మిషన్ లాగా తయారయ్యారండి. ఒక మాటలో చెప్పాలంటే డబ్బులు సంపాదిస్తున్నారు తప్ప వాళ్ళకి ఎవరికి కూడా మనశ్శాంతి లేదండి, ఓ సంతోషం లేదండి, సమాధానం లేదండి. కొంతమందికి అయితే ఆదివారం పూట కూడా డ్యూటీలు పడిపోతుంటాయి. అంటే దేవుడి మందిరానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, కుటుంబంతో గడపడానికి అవకాశం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏదో వెట్టి చాకరీ చేసినట్టుగా, ఎక్కడ ఉద్యోగం పోతుందోనని ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికే మాకు సరిపోతుందండి టైము. ఎక్కడికి వెళ్ళడానికి లేదు,
చుట్టాల ఇంటికి వెళ్ళడానికి లేదు, బంధువుల దగ్గరికి వెళ్ళడానికి లేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళడానికి లేదు. చాలా మంది ఉద్యోగస్తులు ఏమంటారంటే రిటైర్ అవ్వాలి, అప్పుడు ఎంజాయ్ చేయాలంటారండి. ఏమంటారమ్మా? మాకు ఎప్పటికైనా రిటైర్మెంట్ వస్తే ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం, అక్కడ హ్యాపీగా మేము సంతోషంగా ఎంజాయ్ చేస్తాం, అప్పుడు దేవుడి పనిలో బాగా ఉంటాం, అయ్యే మాకు మంచి రోజులు, అప్పుడే మంచి రోజులు అంటారండి. మీరు ఎవరైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళు అడగండి ఒకసారి వెళ్ళి. ఏమండి మీరు ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు కదా, మీకు లక్షల లక్షలు డబ్బు వచ్చింది కదా, మీరు ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నారు కదా, మీరు పిల్లల్ని అందరిని చూశారు కదా, మీరు ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నారా, మీరు హ్యాపీగా ఉన్నారా అని అడిగితే వాళ్ళే ఉంటారండి. ఎక్కడ బాబు హ్యాపీ? డబ్బు ఉంది ఎవరికి కావాలి? తిందామంటే షుగర్ వచ్చేసింది. ఏమంటారండి? ఏమైనా తినాలనుకుంటే తినగలరా? తినాలంటే తినలేకపోతున్నాం, చూడాలంటే చూడలేకపోతున్నాం, ఎక్కడికి వెళ్దామంటే కాళ్ళు రాలేదు, ఏదైనా పట్టుకుందామంటే చేతులు రాలేదు, ఏం చేద్దామన్నా నిరుత్సాహం వచ్చేసింది. ఇంకా ఈ వయసులో మేము ఏమనిపించగలం, మాకు ఏం సంతోషం ఉంది, మాకు ఏం హ్యాపీ ఉంది, బతికినంత కాలం ఎలాగో కాలం గడిచిపోయింది, ఇంకా బేగా దేవుడు మనం తీసుకెళ్ళిపోతే చాలు అనుకుంటారు. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం చాలా బాగా వివరించాడండి సొలొమోన్ గారు. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాన్ని చూస్తే, అంటే మానవుడికి 3 దశలు, బాల్య దశ, అలాగే యవన దశ, వృద్ధాప్య దశ. ఇక్కడ బాల్యం అనే దగ్గర, బాల్యం అంటే ఏదంటే యవనం గురించి మాట్లాడుతున్నాడు. దుర్దినములు రాకముందే అంటూ మొదలు పెడుతున్నాడు. ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథం. దుర్దినములు రాకముందే వేటి యందు, ఈ భూమి మీద మనం వేటి కోసం అయితే తెల్లారేసిన దగ్గర నుంచి బతుకుతున్నామో, ఏమండి, కొంతమందికి బైక్ కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, మంచి ఖరీదైన బట్టలు వేసుకోవాలని, సినిమాకి వెళ్ళాలని, పార్కుకి వెళ్ళాలని, షాపింగ్కి వెళ్ళాలని, వీటి యందు నాకు ఏం లేదు, సంతోషం లేదని చెప్పే కాలం ఒక రోజు వస్తుందండి. ఏ కాలం అండి అది? వృద్ధాప్యం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎక్కడికైనా ఎవరైనా రమ్మన్నా కానీ నువ్వు బయలుదేరవు. ఏమంటే షాపింగ్కి వస్తామండి, నా ఓపిక లేదంటారు. దేనికి రారండి. పెళ్లికి వస్తాం, అమ్మో రాలేము, అమ్మో నడవలేము, అమ్మో ట్రైనా, అమ్మో బాబో వద్దు, బస్సా నేను ఎక్కలేను, ఫ్లైటా, అమ్మో అసలు కుదరదు. వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అంటున్నాడే. దుర్దినాలు అంటే ఏంటట? దుర్దినాలు అంటే చెడ్డ రోజులు. చెడ్డ రోజులు ఎప్పుడు వస్తాయి మనిషికి? వృద్ధుడైనాక వస్తాయి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకా మంచి రోజులు ఎక్కడున్నాయి? అన్ని చెడ్డ రోజులే అంటున్నాడు అనమాట. తేజస్సునకును అంటే ఇవన్నీ ఒక పోలికలండి. కష్టాలు రాకమునిపే చీకటి అనేది ఏంటంటే, చీకటి అంటే అంత అయోమయం, అంత నాశనం, ఇంకా ఆశ లేని కాలం అది వృద్ధాప్యం అంటే. వెలుగు లేని, తేజస్సు లేని కాలం, అందం లేని కాలం. ఇంకా అప్పుడు వాన కురిసి, వాన పోయింది, మళ్ళీ మేఘాలు వేస్తున్నాయి, ఈ వర్షం మళ్ళీ పడే లోపలే అంటున్నాడు అనమాట. అంటే త్వరగా నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నువ్వు యవన కాలంలో ఉన్నప్పుడే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ఇప్పుడే అర్జెంటుగా, లేదంటే నీకు చెడ్డ రోజులు వచ్చేస్తున్నాయి, బ్యాడ్ డేస్ వచ్చేస్తున్నాయి. ఏంటి బ్యాడ్ డేస్ అంటే? సొలొమోను అనుభవిస్తున్నాడు. అప్పుడు వృద్ధుడు, అప్పటికే ఆయన శరీరంలో భాగాలు ఏమైపోయాయండి? పాడైపోయాయి. ఆయన శరీరంలో ఆ పార్ట్లు ఎలా పాడైపోయాయో వర్ణిస్తున్నాడండి. అతను అనుభవమేనండి ప్రసంగి గ్రంథం. అంటే ఏంటంటే, అతను వృద్ధుడైపోయినప్పుడు అతను ఎన్ని ఎంజాయ్మెంట్లు చేశాడో, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడో వాటి గురించే మనందరికీ బుద్ధి చెప్తున్నాడండి. నాయనా, మీరెవరు నాలా చెడిపోకండి, మీరు మీ యవ్వన కాలంలోనే మీరు దేవుణ్ణి చేరుకోండి అని చెప్తున్నాడండి. చదవండి 3వ వచనం. ఆ దినమున, ఏ దినమున? ఇక్కడ ఆ దినం అంటే దుర్దినమున. ఆ దినమున అంటే చెడ్డకాలం. చెడ్డకాలం అంటే వృద్ధాప్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వృద్ధాప్య దశ ఎటువంటిదట అంటే, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు అన్నాడు. ఇంటికి కాపలావారట. కావలవారు అంటే ఎవరండి? మనం ఇంటికి వాచ్మెన్లు పెట్టుకుంటాం, కొంతమంది బాడీ గార్డ్స్ అంటారు, కొంతమందిని సెక్యూరిటీ అంటాం. వీళ్ళందరూ పని ఏంటండి? ఆ ఇంటికి ఏ అపాయం జరగకుండా, దొంగలు రాకుండా
కాపాడమే. ఇప్పుడు మన హ్యూమన్ బాడీలో మన దేహానికి సెక్యూరిటీ ఏదండి అండి? అది కాదండి. ఇప్పుడు నీ ఒంటి మీద ఒక దోమ కొడుతుంది, అర్జెంటుగా సెక్యూరిటీ వెళ్ళి ఆ దోమను చంపేయాలి. ఏది వాడతామండి? చెయ్యండి. ఇంటికి కావాలవారట ఆ రోజు ఏమైపోతారట అండి? ఉడికిపోతారట దోమను కొట్టడానికి. దోమ కరిచేసినా కానీ వెళ్ళి ఆ చెయ్యి ఆ దోమను కొట్టడానికి ఎవరైనా కొద్దిగా కొట్టండి అంటారు. ఏంటండి? కొద్దిగా కాళ్ళని చీమ కరిచేస్తుంది, ఎవరైనా కొద్దిగా కొట్టండి. ఈ చెయ్యి వెళ్ళి కొట్టడానికి అవకాశం లేదండి. చేతులు, మీరు ఎప్పుడైనా చేతులు ఉడికిన వాళ్ళు చూసారండి? టీ గ్లాస్ పట్టుకున్న ఉడుకుతుంది, వాళ్ళు పెన్న పట్టుకున్న ఉడుకుతుంది. అంటే వృద్ధాప్యంలో వాళ్ళ చేతులు ఎలా ఉంటాయంటే బలహీనంగా ఉంటాయండి. 20 సంవత్సరాల వయసులో 60 కేజీలని ఒక చేతితో ఎత్తేస్తుంటారు. అదే 60 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి 20 కేజీలు కూడా ఎత్తలేరు. కారణం ఏంటండి? వాళ్ళు చేతుల్లో ఉండవలసిన బలం తగ్గిపోయిందని అర్థం అండి. తగ్గిపోద్దండి. వాళ్ళు 60లో కాకపోతే 70 కాదు 80. మనకి మోషే గారు 90 కీర్తనలో 8వ వచనం ఆ మాట కదా మాట్లాడాడు. ఏమన్నారండి? మానవ జీవితం అట 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను దాని వైభవం ఆయాసం తక్కువ అన్నాడండి. మోషే గారు కూడా మానవ జీవితం గురించి, వృద్ధాప్యం గురించి ఏమన్నాడంటే బ్రతికితే ఎందుకు, చచ్చిపోతే ఎందుకు, అది ఆయాసం తక్కువ. మనం ఎవరికి ఉపయోగపడం? మనకే ఒక 2 పనులు కావాలి. మనకేమో మన బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా తీసుకురావాలన్నా, మనకే ఒక సర్వెంట్ కావాలి. మనం ఎవరికి హెల్ప్ చేయలేం, మనం ఎవరికి సర్వీస్ ఇవ్వలేము అంటున్నాడు. ఇక్కడ కూడా సొలొమోను గారు అదే మాట మాట్లాడుతున్నాడు. ఆ దినమున నీ ఇంటి కావలి వారు వణుకుదురు. ఇంకేమన్నాడు? బలిష్ఠులు వంగుదురు. కావలవారు అంటే చేతులు అని చెప్పుకున్నాం. బలిష్ఠులంటే మన కాళ్ళండి. ఇప్పుడు ఒక బిల్డింగ్ ని ఏది మోస్తుంది? పిల్లర్స్ మోస్తాయి. పిల్లర్స్ ఎంత బలమైన వేస్తే అన్ని ఫ్లోర్లు కట్టచ్చు. ఈరోజు మన బాడీ అంతా ఏది మోస్తుందండి? మన కాళ్ళండి. మన కాళ్ళలో సత్తువు లేకపోతే మనం నడవలేం, మనం పరిగెత్తలేం, మనం ఎగరలేం. మనం ఏదైనా చేయగలుగుతున్నాం, ఈరోజు ఇంత స్పీడ్గా వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం అంటే కాలులో బలం అండి. మన చర్చిలో ఒక మామగారు ఉండేవారు, దేవుడమ్మ గారు, గాడి దేవుడమ్మనండి ఆవిడ పేరు. రాజులమ్మ సారీ అండి, రాజులమ్మ గారు. ఆవిడ కాళ్ళు చూసారండి ఎప్పుడైనా? ఎలా వంగిపోయండి. ఈ చేతులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? నా చేతులు అలా వంగిపోయండి. ఆవిడ అలాగే నడిచింది పాపం. కాళ్ళు వంగిపోతాయండి, కాళ్ళు కూడా వంగిపోతాయి, కాళ్ళు బెండ్ అయిపోతాయండి. వృద్ధాప్యం వస్తే ఈరోజు మనకున్న ఈ అవనం, ఈ అందం, ఈ బలం మనకు ఉండదండి. మన కాళ్ళు మనం చెప్పినట్టు వినవు, అవి చెప్పినట్టే మనం వినాలి. అవి నచ్చినట్టు వంగిపోతాయండి, అంతే, కాళ్ళు వంగిపోతాయి. తర్వాత ఏమంటారమ్మా? విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందరు. అంటే విసరడం అంటే మనం పల్లెటూరులో పూర్వం, ఇప్పుడంటే మిక్సీలు అవి వచ్చేసి, విసరడం అంటే ఇప్పుడు కుర్రాలకు ఎవరికి తెలియదండి. ఆ తిరగల మీద విసిరేవారు, పప్పులు అవి పిండి చేసేవారు. ఇప్పుడంటే మిల్లులు, మిక్సీలు, గ్రైండర్లు అన్నీ వచ్చాయి. అవి ఒకప్పుడు ఏదైనా విసరడమే ఏంటండి. ఆ విసిరేవారట కొద్దిమంది అయిపోతారట. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడండి? పళ్ళు అండి. అంటే మనం చిన్నప్పుడు మన పిల్లలకి పళ్ళు వచ్చినప్పుడు, అబ్బా మా అమ్మాయికి 2 పళ్ళు వచ్చాయా పైన అని అందరికి చెప్పుకుంటుంటాయండి. ఈ ఒక నెల పోయాక కిందకి కూడా 4 వచ్చాయండి అందరికి చెప్తామండి. ఫోన్ చేసో మెసేజ్ పెట్టో, మా పాపకు మొత్తం పళ్ళు వచ్చేసేయండి చాలా బాగా చెప్పుకుంటుంటామండి. చాలా మందికి పళ్ళు మంచి బలంగా ఉన్నవాళ్ళు మెత్తన మొక్కలు తినరండి, మంచి దుమ్ములు వేయమంటారు. ఏమండి? నాకు మూలవ దుమ్ము లేకపోతేనండి తినబుద్ధి ఏదండి, నాకు దుమ్ములు నవలాలండి, దుమ్ములంటే ఇష్టం అండి అంటారండి. ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏండి తినలేరండి, చూడడమే తప్ప తినడానికి పనికిరా. ఎందుకంటే విసురువారు ఏమైపోతారటమ్మా? కొద్దిమంది అయిపోతారట. కొద్దిమంది అంటే ఫస్ట్ ఎన్ని ఉంటాయి? పళ్ళు ఎన్ని ఉంటాయండి మనిషికి? అందరికీ తెలుసు, చదువులేని వాళ్ళు కూడా తెలుసు. ఎందుకంటే మనం అంటుంటాం, నాకేమైనా కోపం వచ్చిందా ఏమంటారంటే కొడితే 32 పళ్ళు కాలిపోతాయి అంటారండి. ఈ పళ్ళు లెక్క మాత్రం అందరికీ బాగా తెలిసిపోయింది మన ఆంధ్రాలో. ఈ పళ్ళు 32నట
ఒక్కొక్క రోజు లేకపోతే ఒక్కొక్క నెల కొద్ది వచ్చినాయి ఎలా అప్పుడు కూడా అలాగే ఒక్కొక్క నెలలో కొనుక్కొని పోతా ఉంటాయంట. అప్పుడు ఏమవుతాయండి మన పళ్ళు కొద్ది ఉన్నాయని పేరుకే పళ్ళు ఉన్నాయంటే ఉన్నాయండి లోపల 2 3 అన్న లెక్కగా ఉంటాయి తప్ప 32 ఉంటాయండి, 32 ఉండవు. అప్పుడు ఏం చేస్తారట మనిషి పని సాలించుకుంటారట. పని సాలించుకోవడం అంటే తినడం మానేస్తారనమాట. ఇంకేదైనా జ్యూస్ చేసి ఇచ్చేయండి, కైమా కొట్టి ఇచ్చేయండి, చప్పరించి తింటారు తప్ప మేము దుమ్ములేస్తే తినలేమండి అంటారు. మానవ జీవితం భవిష్యత్తు ఎలా ఉంటదంటే దుర్దినాలే, చెడ్డ రోజులే అని మనకి చక్కగా వివరిస్తూ ఆ మాటలన్నీ కూడా చెప్తున్నాడండి అక్కడ. తర్వాత అంటాడు కిటికీలో గుండా చూచువారు కానలేక ఎందురు అంటే కళ్ళు అండి. ఈ కంటి చూపు ఒకప్పుడు అన్ని చూస్తుంటాం, సూదిలో దారం ఎక్కించగలం. మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత సూదిలో దారం ఎక్కించండి అంటే సూది ఎక్కడ ముందు చూపించంటారు ఏమండి. సూదిలో దారం మాట తర్వాత ముందు సూదే మనకు కనపడదు. వృద్ధాప్యం అనేది అంత భయంకరంగా ఉంటుందండి. ఒక్క పార్ట్ కాదు, అవయవాలన్నీ డ్యామేజ్ అనండి. ఇప్పుడు కంటి చూపు గురించి మాట్లాడడానికి వృద్ధాప్యం ఎందుకు లేండి, వయసుతో భేదం లేకుండా మా అబ్బాయి మా సుమంత్కి అయితే 5వ తరగతి లోపలే స్పెక్స్ పెట్టవలసి వచ్చింది, సైట్ వచ్చేసింది. చిన్నపిల్లలకి కూడాను. దీనికి కారణం ఏంటంటే తెలుసండి, ఈ టీవీలు చూడడం వల్ల, సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ఈ రేడియేషన్ కిరణాలు కంటి పొరలు పాడు చేసి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని భేదం లేకుండా అందరూ నెత్తి మీదకి కళ్ళతలు వచ్చేసాయి. ఇప్పుడు కంటి చూపు పోగొట్టుకోవడానికి ఇప్పుడైనా సరే ఎక్కువ టీవీకి దగ్గరలో కూర్చొని చూడకండి, చాలా ప్రమాదం. కొంచెం దూరంగా ఉండండి. సెల్ ఎక్కువ వాడకండి, కొంచెం తగ్గించండి. కళ్ళు కొద్ది రోజులు మన కళ్ళు బాగా కనపడాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం అన్నమాట. రైట్. తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును అంటే ఈ కంఠం అండి. మన మాట ఇప్పుడున్న గాంభీర్యం వృద్ధాప్యంలో ఉండదండి. మనం మాట పెద్దగా రాదు. ఇప్పుడు కేకలేస్తుంటాం, అప్పుడు కేకలేమండి, అప్పుడు అరవలేమండి. వృద్ధాప్యంలో మన వాయిస్ తగ్గిపోద్ది. వీధి తలుపులు ముయ్యబడును. వీధి తలుపులు అంటే మన చెవులకి చెవుడు వచ్చేద్దండి. ఇప్పుడైతే ఆ వీధిలో ఉండి ఎవరు మాట్లాడుకున్నా మనకు వినబడతాయి. ఇప్పుడు మన పక్కన ఎవరైనా మాట్లాడుకున్నా మనకు వినబడదు, మనకు తిట్టా మనకు వినబడదు. అది కూడా గిఫ్టే ఏమండి. వృద్ధులకి చెవుడుగానే వచ్చేస్తే చాలా బెస్ట్ అండి, ఎందుకంటే ఎవరు తిట్టినా వాళ్ళకి వినబడదు కాబట్టి. అదొక భాగ్యం అన్నమాట. ఈ విధంగా ఈ పేరాలో మనిషికి మంచి రోజులు ఎప్పుడేం చెప్తున్నాడండి. యవన కాలం ఒకటి, బాల్యం అండి, యవనం కూడా కాదు. ఇక్కడ బాల్యం అనే మాట వాడాడు. బాల్యం ఎందుకు మంచిది చెప్పండి. మనందరం బాల్యం నుండి వచ్చిన వాళ్ళం కదండి. అండ్ బాల్యంలో మనకేమైనా యాత్రలు ఉండేయా అండి? అమ్మో ఇలా బియ్యం అయిపోయాయి, మా ఇంట్లో డబ్బులు అయిపోయాయి, అమ్మో పలానా మ్యారేజ్ ఉంది, అయినా వాళ్ళకి ఏ సమస్య కాదండి. అసలు ఏమైనా బాధ్యతలు ఉంటాయండి? ఏముండవు, యాతనలు ఉండవు, చింతలు ఉండవు, ఏమి తెలియదండి. మన బాల్యదినాల్లో కొంతమందికి తల్లో తండ్రి చనిపోతుంటారండి చిన్నతనం. అప్పుడు కూడా వాళ్ళకి ఏం తెలియదండి. ఎవరో వాళ్ళని చేరదీస్తారు, ఎవరో వాళ్ళని పెంచుతారు. అది మా అమ్మ లేదు అని తెలియదండి, అమ్మ చనిపోయిందని తెలియదండి. నిజంగా బాల్యదినాలంత గొప్ప దినాలు మనిషికి మరలా ఇంకెప్పుడు రావండి. చచ్చిపోయే లోపల హ్యాపీ డేస్ ఏమి ఉన్నాయంటే అతను అదే చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా చిన్నపిల్లలు చూస్తే నాకు అయ్యే గుర్తొస్తుంది, చిన్నోళ్ళు అయిపోయినా బాగున్ను, హ్యాపీగా ఉండొచ్చు, చక్కగా అమ్మాయి స్నానం చేయించేద్దు, అమ్మాయి బట్టలు వేయించేద్దు, నీట్గా పౌడర్ రాసి చక్కగా పడుకోమంటారు. ఇంకేం పని ఉంటుంది వాళ్ళకి? ఏం పని ఉంటుంది ఏంటి? ఈ ప్రపంచం తలకిందులు అయిపోయినా వాళ్ళ సమస్య లేదు. సొలొమోను కూడా అలాగే అనిపించిందండి. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ ఉపోద్ఘాతంలో మనం నేర్చుకున్నది ఏంటంటే మనిషికి మంచి రోజులు అనేవి ఈ భూమి మీద ఉన్నాయా అంటే ఈ భూమి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ లేవండి. మరి ఎక్కడున్నాయండి మంచి రోజులు? ఎక్కడున్నాయండి? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు మనం చూస్తే ఇక్కడ పేతురు గారు యేసు ప్రభువుని ఒక ప్రశ్న వేశారండి.
ఇదిగో ఉమ్. మేము సమస్తమును విడిచిపెట్టి ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించడం వలక ఆ, నాకేమి దొరుకునని ఆయనను అడగగా మాకేంటండి మేము అన్ని అంటే మనం వాస్తవానికి ఈ మాట మనం అనగలమండి? యేసు ప్రభు ఒకవేళ ఈరోజు మనకు కనపడితే మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చామని అనగలమా? మనం ఏం వదిలేసామండి? ఏమీ వదలలేదండి, ఏమీ వదలలేదు, ఏం వదలలేదండి. కానీ ఆ మాట అనడానికి వాళ్ళు అర్హులండి. అపోస్తులు 12 మంది వాళ్ళు జీవనోపాధం గల వాళ్ళ వృత్తులు వదిలేసి వచ్చారండి, వాళ్ళ కుటుంబాలు వదిలేసి వచ్చారండి, వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని ఎవరు వదులుతారండి? ఒక వారంలో వదిలేసి మనం ఉండలేము, మళ్ళీ మన భార్య దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ ఆ 12 మందిలో ఎవరు కూడా వాళ్ళు యేసుప్రభుని వదిలేసి వెళ్ళలేదండి. యేసుప్రభు సులువు మీద చనిపోయే వరకు యేసుప్రభు వెనకతనే 3.5 సంవత్సరాలు ఉన్నారండి. ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళిపోలేదు, ఇస్కరియోతు యోధాతో సహా అందరూ ఉన్నారండి, యేసుప్రభు దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి కొద్ది రోజులు ఉంటే మనం బెనిఫిట్ ఆలోచిస్తామా ఆలోచించమా? మనం ఇంత పని చేస్తున్నాం, ఇంత సర్వీస్ చేస్తున్నాం, ఇన్ని నదులు వస్తున్నాం, మనకి ఏంటి లాభం ఏంటి అని ఆలోచించుకుంటాం. పేతురు గారు కొంచెం దుడుకండి. కొందరు మనసులో అనుకుంటారు, బయటికి అనరు. పేతురు గారు మనసులో ఏమనిపిస్తే అది బయటికి అంటాడే. ఇలాంటి వాళ్ళ వల్ల పెద్ద సమస్య ఉండదు. పేతురు గారు చాలా మంచివాడిగా కనపడతాడు మనకి ఇక్కడ. అప్పుడు పేతురు గారు తనలో ఉన్న బాధని యేసుప్రభుకి వెళ్ళగొక్కున్నాడే. అప్పుడు యేసుప్రభు సమాధానం చెప్తున్నాడే. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అప్పుడు యేసుప్రభు వారు బెనిఫిట్ చెప్తున్నాడండి. నాయనా నువ్వు చేసిన దానికి అంతటికీ బెనిఫిట్ ఒక రోజు ఉంది. ఎప్పుడు తెలుసా నీకు మంచి? నీకు ఎప్పుడు జరుగుతుంది తెలుసా? పరలోకంలో జరుగుతుంది అన్నాడండి. ఎప్పుడమ్మా? భూమి మీద మనం చేసిన సేవకి, మనం బ్రతుకుతున్న ఈ బ్రతుక్కి మనకి ఫలితం ఎప్పుడు వస్తుంది అని చెప్తున్నాడంటే, మనకైనా అపొస్తలులకైనా ఫలితం ఎప్పుడంటమ్మా? పరలోకంలో. యేసుప్రభు రెండో అక్కడ తర్వాత తీర్పు తీర్చి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ పరలోకంలోనట మనకి మంచి రోజులు వస్తాయి. ఈ భూమి మీద కాదు. ఈ భూమి మీద విశ్వాసులు ఎవరికి మంచి రోజులు ఉండవండి. వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వీటన్నిటినీ మనం ఎదుర్కొంటూ మన జీవితాన్ని కొనసాగిస్తే, నమ్మకంగా ఉంటే మనకి ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయి. అయితే ఎప్పుడు మంచి రోజులు అంటే పరలోకంలో. అంతేగాని ఎవరో లోకంలో వాళ్ళు అన్యులకి శ్రమలు ఉంటాయి, మనకు ఉండవు. మనకు ముసలితనం అయినా కానీ మనకి కళ్ళు బాగా కనబడిపోతాయి, మనకు అనారోగ్యాలు రావు, జబ్బులు రావు అని బైబిల్ ఎక్కడ బోధించట్లేదు. అనారోగ్యాలన్నీ మనకే వస్తాయి. అందరికి వచ్చినట్టే మనకు వస్తాయండి, మనకేం స్పెషల్ ఏం కాదు. అందరికి వచ్చిన కష్టాలు మనకు ఉంటాయి. అయితే మనకి బెనిఫిట్ ఎప్పుడంటే అండి, మంచి రోజులు ఎప్పుడు ఉన్నాయండి? పరలోకంలో ఉన్నాయన్నాడు యేసుప్రభు. ఇంకేంటి? వాళ్ళకి 12 మందికినట 12 సింహాసనాలు వేయిస్తాడట. 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరే తిరుగుగాని అన్నాడండి. గొప్ప అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. మరి మనకేంటండి? మన గురించి అడగకుండా చెప్పాడు యేసుప్రభు. వాళ్ళకి అయిపోయింది అక్కడతో. వాళ్ళ గురించి మాటలో ఆ 12 సింహాసనాలు ఎవరికండి? మనకు కాదు, అవి వాళ్ళకి మాత్రమే. మరి మనకి, ఈ భూమి మీద క్రైస్తవులందరికీ వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడండి. చదవండి బ్రదరు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లునైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందుతాడట. ఏంటండి? 100 రెట్లు అంటే 100%. ఇక్కడ 1 కోల్పోతే 1కి 100 కలిపి దేవుడు మనకి ఇస్తాడట. ఎక్కడ? భూమి మీద అయ్యిని. ఇక్కడ ఒక ఇల్లు కోల్పోతే 100 ఇల్లు దేవుడు యేసుప్రభు ఇస్తాడండి. ఇక్కడివ్వడు. ఇంతకంటే గొప్ప ఇల్లు ఆయన ఉండే చోట మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడండి. ఇక్కడ ఒక అక్కని, సొంత అక్కని కోల్పోయాం అనుకోండి యేసుప్రభు నిమిత్తం, అక్కడేమో 100 మంది సహోదరుల్ని ఇస్తాడండి పరలోకంలో మనకి. అదే చెప్తున్నాడు. ఇక్కడ కుటుంబాన్ని కోల్పోతే అక్కడ నీకు కుటుంబం దొరుకుతుంది.
ఇక్కడ బంధువులు కోల్పోతే నీకు అక్కడ బంధువులు దేవుడు ఇస్తాడు. ఆ విధంగా అంటే ఇదంతా ఆత్మ సంబంధమైనటువంటి ఫలితాన్ని గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇదియు గాక అన్నాడు. నేను అక్కడతోనే కాదు, అంటే కోల్పోయినవి అన్నీ తిరిగి ఇవ్వడమే కాదు, నువ్వు కోల్పోలేంది ఒకటి ఇస్తాడు. ఏంటండి ఏమిస్తాడు? కోల్పోలేంది, ఇక్కడ కోల్పోలేంది నిత్య జీవం. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామండి. అమ్మ నిత్య జీవం ఎవరికో తెలుసా? నిత్య జీవం ఎవరికంటే ఈ భూమి మీద యేసుప్రభుని నమ్ముకొని నిత్య జీవానికి ఎవరైతే వారసులు అవుతారో వాళ్ళకే అక్కడ నిత్య జీవం. ఇక్కడ వారసత్వం సంపాదించుకోకపోతే అక్కడ హక్కుదారులు అవలేవండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పేతురు గారు చెప్పిన మాట ఒకసారి మళ్ళీ చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక వద్దామండి. మొదటి పేతురు 1వ అధ్యాయము 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి అన్నాడండి. అమ్మ జీవాన్ని ప్రేమించడం అంటే ఏంటి? జీవాన్ని ప్రేమించాలి అన్నాడు కదా పేతురు గారు. జీవాన్ని ప్రేమించడం అంటే ఏంటి? అంటే జీవం అనే మాట, ఈ కృప అనే మాట ఎలాగైతే అనేక ఈవులకి వర్తిస్తుందో జీవం అనే మాట కూడా ఆత్మ సంబంధమైంది. జీవం అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని గుణలక్షణాలు జీవం అంటారండి. ఇక్కడ జీవాన్ని ప్రేమించడం అంటే ఆత్మ సంబంధమైనవన్నీ ప్రేమించడం. దేవుడు ఆత్మ, అలాగా ఆత్మ సంబంధమైన వాటన్నిటిని ప్రేమించడం అండి. అంటే ఆత్మ సంబంధమైన ఏను కొన్ని చెప్పండి. దేవుడు ఆత్మ సంబంధమైన వాడు, యేసుప్రభు ఆత్మ సంబంధమైన వాడు, పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైన వాడు. ఏంటి? సంఘం ఆత్మ సంబంధమైందండి. సంఘాన్ని ప్రేమించడం, దేవుడు కార్యాలు. మనం ఈరోజు ఏదైనా ఒక పనికి సహాయం చేస్తే అది ఏం పని అండి? దేవుడి పని. దేవుడి పనికి సహాయం చేస్తే జీవాన్ని ప్రేమించినట్టు. సహోదరులకు ఎవరికైనా మనం వాళ్ళ కష్టసుఖాల్లో మనం పాలుపంపులు పొందితే జీవాన్ని ప్రేమించినట్టు. అదండి సంఘం కోసం మనం పనిచేస్తే జీవాన్ని ప్రేమించినట్టు. కాబట్టి జీవాన్ని ప్రేమించాలి అంటున్నాడంటే ఆత్మ సంబంధమైన వాటిని ప్రేమించడం అన్నమాట. ఆత్మ సంబంధమైన వాటి కోసం కష్టపడడం, ఆత్మ సంబంధమైన వాటి కోసం మనం ప్రయత్నం చేయడం, వాటిని సంపాదించడానికి ప్రయత్నం చేయడం జీవాన్ని ప్రేమించడం అని. ప్రస్తుతం మనం జీవాన్ని ప్రేమిస్తున్నామా లేకపోతే లోకాన్ని ప్రేమిస్తున్నామా అంటే లోకాన్నే ప్రేమిస్తున్నామండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో లోకంలో ఉన్నదంతయు అన్నాడు. ఏముంది లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. అంటే మనిషి సృహ వచ్చిన దగ్గర నుంచి, ఆలోచన వచ్చిన దగ్గర నుంచి, జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు దేనికోసం అహర్నిశలు కష్టపడుతున్నాడంటే ఈ శరీరం కోసం, ఏమంటే ఈ నేత్రాశ కోసం, ఈ గొప్పల కోసం మనిషి బతుకుతున్నాడు. కానీ దేనికోసం బతకాలండి? జీవం కోసం బతకాలి. అంటే మనలో ఉన్న ఆత్మ కోసం బతకాలి. అలాగే ఆత్మ సంబంధమైన పనుల కోసం, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు మనం పాకులాడాలని చెప్తున్నాడండి. ఒకవేళ ఈరోజు మనం డబ్బు కోసం పాకులాడుతున్నాం అనుకోండి, కళ్ళలేసిన దగ్గర నుండి మనం ఆ నిత్య జీవాన్ని పొందుకోలేమండి. నిత్య జీవాన్ని కోల్పోతామండి. అంటే పరలోకాన్ని కోల్పోతాం. స్వయంగా యేసుప్రభు ఈ మాట చెప్పారండి లూకా సువార్తలో 12వ అధ్యాయము 5వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకని కలిమి విస్తరించుట, లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడండి. అంటే డబ్బులు ప్రేమించేవాడు జీవాన్ని ప్రేమించలేడు, దేవుణ్ణి ప్రేమించలేడు, సంఘాన్ని ప్రేమించలేడు, సహోదరులు ప్రేమించలేడు, ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేడు. లేదండి నేను బ్యాలెన్స్ చేసుకుంటానండి, ప్రేమించలేమండి. ఒక వ్యక్తి సిరికి దేవుడికి దాసుడిగా ఉండలేడండి. ఉంటే సిరికైనా దాసుడైపోతాడు, లేదా దేవుడికైనా దాసుడిగా బతుకుతాడు. కానీ రెండిటికీ దాసుడిగా ఉండే అవకాశమే లేదు.
ఏమంటే జీవాన్ని ప్రేమిస్తున్నామండి? జీవాన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నామా? కనీసం మంచి రోజులు కావాలా? మంచి రోజులు కావాలండి. పరలోకం కావాలా? పరలోకం కావాలండి. ఆ నిత్యజీవం కావాలా? నిత్యజీవం కావాలండి. 100 రెట్లు ఫలితం కావాలా? 100 రెట్లు ఫలితం కావాలి. పేతురు ఏమంటాడంటే, అయితే నువ్వు జీవాన్ని ప్రేమించు. జీవాన్ని ప్రేమిస్తేనే పరలోకంలో మనకి దేవుడు మనకి ఇవ్వవలసిన మంచిని మనకిస్తాడండి. జీవాన్ని ప్రేమించే వ్యక్తి మంచి రోజులు చూస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు కొన్ని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడమ్మా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం, చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కాచుకొనవలెను అన్నాడండి. చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కాచుకొనవలెను. ఏంటంటే నాలుకని కాల్చుకున్న వాళ్ళు చూసారా ఎప్పుడైనా? నాలుకని కాల్చుకున్న వాళ్ళు చూసారా? నాలుకని పొడుచుకున్న వాళ్ళు చూసారా? పోనీ పూర్వం ఈ బ్రాహ్మిన్స్ ఏదైనా పాపం చేస్తే అప్పుడు వాళ్ళ పాపానికి పరిహారం కింద వాళ్ళు నాలుకని కాల్చుకునేవారండి. నాలుక అదే శిక్ష వాళ్ళకి. అప్పుడు మళ్ళీ వాళ్ళని రానిచ్చేవారు లోపలికి. దానికి ఏదో పేరు ఉంటుంది, నాలుకని కాల్చడానికి ఏదో పేరు ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు ప్రెజెంట్. వాళ్ళకి అదే ఇప్పుడు మనం బాప్తిసం పొందితే ఎలాగైతే పాపం నుంచి విడుదల పొందుతూ నమ్ముతారో, వాళ్ళు నాలుకని కాలిస్తే వాళ్ళకి ఆ రోజు నుండి ఆ పాపం పోయినట్టు నమ్ముతారన్నమాట. నాలుకనైనా కాల్చుకోగలం, నాలుకనైనా పొడుచుకోగలం, కానీ ప్రస్తుతం మనకు చేతగాని లేదండి. ఇది యేసుక్రీస్తు వారు మనం చెయ్యలేని పనులేం చెప్పలేదండి. అమ్మ, యేసుక్రీస్తు వారు నాలుకని కాచుకున్నాడా? కాచుకున్నాడా లేదండి? 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఆయన ఎవరితోనైనా జగడాలు ఆడాడండి? ఆయన కేకలు ఎక్కడైనా వినబడ్డాయా? ఎవరితోనూ విరోధంగా బ్రతికాడా? చెడ్డ మాటలు, దుర్భాషలు అంటాం కదా మనం, బూతు మాటలు అంటాం కదా వివరంగా. అలాంటివి ఎప్పుడైనా యేసుప్రభు వారు ఎవరితోనైనా మాట్లాడడం గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయన అలాంటి మాటలు మాట్లాడని 800 సంవత్సరాలకు పూర్వమే యెషయా గారు ప్రవచించారండి. దాన్ని నెరవేర్చారు యేసుప్రభు వారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 18వ వచనం, యెషయా గారు చెప్పింది నెరవేరింది అంటున్నాడు. 17వ వచనం మత్తయి గారు కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగిను. ఇదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవ్వరికీ వినబడదు, విజయమందుటకు న్యాయ విధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసేనారును ఆర్పడు. ఇదంతా ఎవరి గురించి అండి? మాటలు యేసుప్రభు గురించి అండి. కేకలు వేయడంటే ఇవ్వవలసిన దగ్గర వేస్తాడు, ఎక్కడ ఇవ్వకూడదు అక్కడ వేయడండి. ఇప్పుడు 3000 మందికి వాక్యం చెప్పాడండి. ఒక 5000 మంది వాక్యం విన్నారండి. ఒక కొండ దగ్గర కూర్చొని పెద్ద జన సమూహాలు. ఇప్పుడు మనలాగా అంటే 10 మంది 20 మంది 30 మంది కాదు కదా. యేసుప్రభు వాక్యం చెప్తే ఎంతమంది వెళ్ళేవారండి? తండోపతండాలుగా 1000 మంది వెళ్ళేవారండి. అంతమందికి వాక్యం వినబడండి. ఇప్పుడంటే మైక్ సెట్, మంచి సౌండ్ సిస్టమ్, డీజేలు బోర్డు ఉన్నాయండి. ఆ కాలంలో ఏమున్నాయమ్మా? అవేమి లేవు. ఒక మనిషి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద కూర్చొని చెప్తే కిందన కూర్చున్న వాళ్ళకి వినబడాలని అలా వినబడేది. లేదా ఒక యేసుక్రీస్తు వారు మంచి దాన్ని ఏమంటారండి, తెలివితేటలు అనమాట. బీచ్లోకి వెళ్ళి పడవ మీద నిలబడి ఆ కెరటాలు వచ్చేటప్పుడు ఆయన వాక్యం చెప్పేవారు. ఆ గాలి ప్రవాహానికి బీచ్లో ఉన్న వాళ్ళందరికీ వాక్యం వినబడి, అందుకని ఆయన వెళ్ళి పడవలో దోణిలో కూర్చొని వాక్యం చెప్పడం. అంటే ఇదంతా ఏంటంటే, వాక్యం చెప్పేటప్పుడు అంతమందికి వినబడాలంటే ఆయన సౌండ్ పెంచాలా పెంచకూడదా? ఆయన ఎక్కడ పెంచాలో తెలుసు, ఎక్కడ తగ్గించాలో తెలుసు అండి. మనకే తెలియట్లేదు. ఈరోజు మనం పెంచవలసిన దగ్గర ఏమో తగ్గించేస్తున్నాం. కొంతమంది ప్రార్థన చేయండి అంటే
వాళ్ళ ప్రార్థన వాళ్ళకే వినపడదు. ఏమైనా ఆమెను చెప్దామంటే అయిపోయిందో లేదో తెలియదు. సౌండ్ రాదండి ఇక్కడ. ఇంటి దగ్గర ఓ ఫుల్ సౌండ్. ఇంటి దగ్గర అరవాలి కానీ 4 ఈదులు అవతలకి వాళ్ళ కేకలు వినపడుతుంటాయి. దేవుడి మందిరంలో పాటలు పాడమంటే స్వరం రాదండి. కానీ యేసుప్రభు వారు అలా కాదు. ఆయన దేవుని కొరకు తన నాలుకను వాడవలసిన దగ్గర వాడారు. కానీ మనుషుల ఎదుట ఆయన ఎప్పుడు కూడా తన నాలుకని మరి చెడ్డవాటికి వినియోగించడని ప్రవచనం ఉంది. వినియోగించలేదని సాక్ష్యంగా మత్తయ్య గారు ఇది రాశాడండి. కాబట్టి మనం పరలోక రాజ్యంలో మంచి రోజులు చూడాలంటే మంచి రోజుల గురించే మాట్లాడుతున్నాడు పేతురు. మీలో ఎవరైనా మరి మంచి రోజులు చూడాలనుకుంటే, జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని ఎవరైనా అనుకుంటే ఇదిగో ఈ పనులు చేయండి అంటున్నాడు. ఏ పనులు అండి? చెడ్డదానిని పలకకుండా నాలుకను కాచుకోండి. ఇంకేం కాచుకోవాలమ్మా? కపటపు మాటలు పలకకుండా పెదవులను కాచుకోవాలట. రెండు ఒకటే కదా. మాట రావాలంటే నాలుక వేరే పని, పెదవులకు వేరే పని ఉందా అంటే రెండు ఒకటే కావచ్చు. రెండు ఒక నోట్లో నుంచి వస్తాయి. కానీ పెదాల్లో ఏముంటుందటండి? కపటం ఉంటుందటండి. పెదవుల్లో కపటాలు అంటే ఏంటి అర్థం? కపటం అంటేనే వేషధారణ అండి. కపటం అంటే ఏంటండి? నటించడం. పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండడం. చూడండి, ఒక మనిషి ప్రేమగా మాట్లాడి అన్నా బాగున్నావు, వందనాలు, చాలా సంతోషం, నేను చూసి చాలా రోజులు అయిపోయింది, నీ మీద నాకు దీవేసేసింది, అలాగే ఇలాగని లోపల మాత్రం తిట్టుకున్నాడు అనుకోండి, దాన్నే పెదాలతో కపటం. ఇవాళందరూ అదే కదండి. పైకి చూపించే ప్రేమ అంత నిజం కాదండి. మనసులోనేమో ద్వేషం పెట్టుకుని, అసూయ పెట్టుకుని, కడుపులో కుళ్ళు పెట్టుకుని, బయటికి మాత్రం చాలా నవ్వుతూ, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మాట్లాడుతుంటారు, పలకరిస్తుంటారు, వందనాలు చెప్తుంటారు. అది ఉండకూడదటండి. ముఖ్యంగా క్రైస్తవులైన మనకు అది ఉండకూడదండి. లోకంలో వాళ్ళకి అది ఉంటుంది. మనం యథార్థంగా ఉండాలండి, కపటం లేకుండా ఉండాలండి, సిన్సియర్గా ఉండాలండి. ఒకళ్ళు ఎవరినైనా లోపాలు ఉన్నాయనుకున్నారు, ముఖం మీద అడిగేయాలండి. మనం ఈ పద్ధతి నాకు నచ్చలేదండి తప్ప, మనిషి ముందునేమో మంచిగా మాట్లాడుతూ వెనకెట్టి మాత్రం మనం వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోకూడదు. అది ప్రస్తుతం మనందరిలో ఉన్నటువంటి డిసీజ్ అండి. అది మనం కోల్పోవడానికి, తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఏమన్నారండి అమ్మా? కీడు నుండి తొలగి మేలు చేయవలను. ఇక్కడ కీడు నుండి తొలగి మేలు చేయడం అంటే ఏంటి అర్థం? కీడంటే ఏంటి? మేలంటే ఏంటి? ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనంలో పౌలు దీనికి వివరణ చెప్తున్నాడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. దొంగిలవాడిక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలో? ఒక దొంగ గురించి మాట్లాడుతున్నాడు. దొంగ పూర్వం ఏం చేసేవాడు? చక్కగా దొంగతనం చేసేవాడు, డబ్బులు తెచ్చుకునేవాడు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఖర్చు పెట్టుకునేవాడు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, సంఘానికి వచ్చాడు, సంఘ సభ్యుడు అయిపోయాడు. ఇప్పుడు దొంగతనం మానేశాడు. కానీ అతను ఈ మాటకు సరిపోతాడా? కీడు నుండి తొలగిపోయాడు. కానీ ఇంకొక పార్ట్ ఉంది, ఏంటంటే మేలు చేయడం అనే పార్ట్ ఉంది. అది చేయాలి. అది చేయడానికి ఏం చేయమన్నాడు పౌలు? దొంగతనం మానేయడం మాత్రమే కాదు నాయనా, ఇప్పుడు ఏం చేయాలి? అక్కరగల వారికి పంచిపెట్టడానికి నీ చేతులతో కష్టపడి మంచి పని చేయాలి అంటున్నాడండి. మంచి పని చేసి కష్టపడడం దేనికి? అక్కరగల వారికి పంచిపెట్టడం. అర్థమైందండి? ఇప్పుడు కీడంటే ఏంటి? ఉదాహరణకి ఇక్కడ దొంగతనం. మేలంటే ఏది? ఇక్కడ
పంచిపెట్టడం, లేకపోతే కష్టపడి పనిచేసి ఇతరులకి పంచిపెట్టడం. అర్థమైందండి? అంటే ఇది ఒక మాట మాత్రమే. ఇలాగ మనం ఎన్ని కీడులు చేసేవాళ్ళం ఒకప్పుడు, ఏ విషయాల్లో కీడు చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అది చేయడం అనేదే కాదు, ఆ సమయంలో మేలు చెయ్యాలి అని. ప్రస్తుతం మన తరం ఎలా ఉందంటే కీడు చేసే వాళ్ళకి మేలు చేసే తరం కాదండి, మేలు చేసే వాళ్ళకి కీడు చేసే తరం. ఏంటంటే మనం ఎవరినైనా నమ్మి కొద్దిగా డబ్బులు అప్పించాం అనుకోండి, మోసం చేసేస్తున్నారండి. ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చినా ప్రమాదమే, ఎవరికైనా నమ్మి మనం ఏదైనా దాయమని ఇచ్చినా ప్రమాదమే. మోసం అండి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితి. రోజు ఇలాంటివే మనం వింటుంటామండి. అండి కీడు చేసే వాళ్ళకి కూడా మేలు చేసే స్థాయిలో మనం ఉండాలి. అంతేగాని మేలు చేసే వారికి కీడు చేసే అలాంటి ప్రవర్తన, అలాంటి స్వభావం ఉండకూడదండి. మనకి ఎవరైనా ఉపకారం చేస్తే వారికి మనం ప్రత్యుపకారం చేయగలగాలి. ఒకరు చేయలేకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం తలెత్తకూడదండి. సంఘానికి కీడు చేయకూడదండి, సహోదరులు ఎవరికి కీడు చేయకూడదండి. అది దానివల్ల ఎంత ప్రమాదం అంటే మన భవిష్యత్తు మన పరలోకం అండి. మన భవిష్యత్తు, మన మంచి రోజులు పరలోకంలో మనం పొందుకోవాలి. ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ పాపాల వల్ల పరలోక రాజ్యం కోల్పోతామండి. చివరగా సమాధానమును వెతికి, బాబు ఇది మరీ కష్టం అండి. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలట. సమాధానం అంటే ఏంటి చెప్పండి ముందు? సమాధానం అంటే కలహాలు లేకుండా ఉండడం అండి సమాధానం అంటే. యుద్ధం ఆగిపోవడం అండి సమాధానం అంటే. ఇప్పుడు మన వల్ల యుద్ధాలు ఆగిపోతున్నాయా, యుద్ధాలు ప్రారంభం అవుతున్నాయా? ఏంటండి? ఇక్కడ అత్తగారులు ఉన్నారు కదా, అత్తగారులు ఏం చేస్తారండి? కొడుక్కి కోడలకి యుద్ధం పెడుతుంటారండి. అందరూ అత్తలు అలాంటి కాదులేండి. కొంతమంది వాళ్ళ వయసుని బట్టి వాళ్ళు ఏదో అంటారండి, వాళ్ళు చేదస్తాం అన్నమాట. అది పట్టుకొని గొడవలు పెట్టుకోకూడదండి. వాళ్ళ మాటలు పట్టించుకోవాలి. వయసు వాళ్ళు చేదస్తాం, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు కదా, మరి అలాగే మాట్లాడతారు అని ఆ మాటలు మనం సీరియస్గా తీసుకోకూడదండి. అవి సీరియస్గా తీసుకుంటే కుటుంబాలు విడిపోతాయండి, కుటుంబాల్లో కలహాలు వస్తాయండి. ఒక క్రైస్తవుడు విడిగా ఉన్న విడిపోయినటువంటి ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎవరిని విడగొట్టకూడదండి, ఎవరిని విడగొట్టకూడదు. యేసుప్రభు గారు ఈ భూమి మీదకి ఎలా వచ్చారంటే సమాధానంగా వచ్చాడండి. ఆయన ఈ భూమి మీద ఆయన ఎవ్వరికీ శత్రువు కాదు, ఆయనకి ఎవరు శత్రువులు లేరండి, అలా బ్రతికాడండి. ఇప్పుడు ఇస్కరియోతు యోధ శత్రువా స్నేహితుడా? యేసుప్రభుకి స్నేహితుడే అండి. యేసుప్రభు మాత్రం స్నేహితుడానే పిలిచాడు, ఆయన్ని స్నేహితుడా అని పిలిచాడండి. దట్టడానికి వస్తుంటే యేసుప్రభు దృష్టిలో అతను స్నేహితుడేనండి. అందుకే ఆయన పాదాలు కూడా కడిగాడండి. ఆయన శత్రువు అనుకుంటే కడుగుతాడండి మనం ఎవరినైనా శత్రువు అని ఒక్కసారి అనుకున్నామంటే వాళ్ళ విషయంలో మనం ఏ ఉపకారం చేయం, కదా అవన్నీ కట్ అయిపోతుంటాయి వాళ్ళు పిలిచిన వెళ్ళం, వాళ్ళకి ఏమైనా ఉపకారం చేయవలసి వచ్చినా చెయ్యం. వాళ్ళు అనేటప్పటికి మన హృదయం కఠినం అయిపోతాం. ఎందుకంటే మనకి కళ్ళు మూసుకుంటే మనకు ఒకరో ఇద్దరు ముగ్గురు శత్రువులు ఉన్నారండి. యేసుప్రభుకి ఒక్కరూ లేరండి. యేసుప్రభు శత్రువు ఎవరో తెలిసి అంటే పౌలు చెప్తాడు, ఆయన ఆఖరి శత్రువు ఆయన మరణం అని. ఆయన ఆఖరి శత్రువు ఆయన మరణమే, ఆయన శత్రువులు లేరండి. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామండి? నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరికి శత్రువుని కాదు. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. మనం ఎవరిని బాధ పెట్టకూడదండి, మన వల్ల ఎవ్వరు బాధపడకూడదండి. మన వీధిలో వాళ్ళందరూ మన గురించి మంచి వాళ్ళండి అని సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు ఈదులో వాళ్ళ పక్కన పెట్టండి, ముందు ఇంట్లో వాళ్ళ సంపాదించారు కదా అండి. మా కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు అదే కదా చెప్పారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించండి. అంటే మనం మనుషులందరి దగ్గర మనం మంచి పేరు సంపాదించాలంటే ముందు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు మన గురించి మంచిగా చెప్పుకునేటట్టుగా బ్రతకాలి.
మా 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 ఆయన మారాడండి, మా ఆవిడ మారిందండి, ఆత్మ సంబంధంగా బతుకుతున్నాడు, యథార్థంగా బతుకుతున్నాడు, నీతిగా బతుకుతున్నాడు, భక్తిగా బ్రతుకుతాడండి అని మన గురించి మన ఇంట్లో వాళ్ళు బయటికి మంచి సాక్ష్యం చెప్తే ఇప్పుడు బయట వాళ్ళు కూడా దాన్ని నమ్ముతారండి. ఈరోజు ఎలా ఉన్నారంటే ఊరందరి దృష్టిలోనే మంచి వాళ్ళమే, ఇంట్లో వాళ్ళ దృష్టిలో విలన్లాగా అయిపోతున్నామండి. అందరంతే, నేనే కాదు మీరే కాదు ఎవరైనా. మన ఇంట్లో వాళ్ళని మనం ఒప్పించలేని స్థితిలో అయిపోయామండి. కాబట్టి ముందు మన మార్పు అనేది, మన సమాధానం అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ముందు మనలో మనకు సమాధానం ఉండాలి, మన కుటుంబంతో మనకు సమాధానం ఉండాలి. అప్పుడు దేవుడితో కూడా మనకు సమాధానం వస్తుందండి. సహోదరుడితో గొడవ పెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చిన ఆరాధన చేసుకుంటే దేవుడు అంగీకరిస్తాడండి? ముందు వెళ్ళి సమాధానం పడ్డా తర్వాత నా దగ్గర వద్దుగానే అన్నాడండి యేసుప్రభు కొండమే ప్రసంగంలో. మత్తయి 5 అదే చెప్పారు, నా అర్పణ అక్కడ విడిచిపెట్టి ముందు నీ సమాధానం పడ్డా. అంటే సమాధానం అనేది క్రైస్తవ జీవితంలో అంత గొప్ప పాత్ర అండి. సమాధానం తర్వాతే ఆరాధన అండి. ఆరాధనకి గొప్ప స్థానమా, మొదటి స్థానమా? సమాధానానికి మొదటి స్థానం. అంటే ముందు సమాధానం పడిరా, కొంపలు ముగిపోలేదు, రాత్రికైనా ఆరాధన చేసుకో, ముందు సమాధానం పడిరా. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? కలహాన్ని కొనసాగించే వాళ్ళు చేతులు ఎత్తన్నమ్మ, ఎవరైనా కలహాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారా? ఎన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉండగలరు మీ ఇంట్లో వాళ్ళతో? ఎన్ని రోజులు ఉండగలరు? ఒకరోజా? యేసుప్రభు ఎన్ని రోజులు ఉండొచ్చు అన్నాడండి. ఏదైనా అంటే మనిషిలాగా పుట్టిన తర్వాత కలహాలు వస్తాయి, అంబరీట్లో వస్తాయి. కలహాలు వచ్చినప్పుడు సూర్యుడట అస్తమించే లోపల సమాధానం పడిపోవాలట. ఉదయాన్నే ఒకవేళ ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, పొరపాటున భార్యాభర్తలు ఏదైనా కోపడ్డారనుకోండి, సాయంత్రం లోపల మళ్ళీ ఇద్దరు సమాధానం పడిపోవాలండి. ఒకవేళ సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి అప్పుడు ఏదో భోజనం చేసేటప్పుడు ఎక్కడ గొడవ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడులో సమాధానం పడిపోవాలండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించే లోపల సమాధానం పడిపోవాలండి. అంతేనండి మన పీరియడ్. దానికి మించితే సాతాను వచ్చేస్తాడండి, సాతాను ప్రవేశించేస్తాడండి. సాతాను ప్రవేశించేసి ఎంత దాకా తీసుకుపోతాడంటే మన నరకాన్ని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు, అగ్నిగుణంలోకి తీసుకెళ్ళిపోతాడండి. మనం మంచి రోజులు చెడగొట్టేస్తాడు మనకి. మంచి రోజులు మనం చూడలేమండి ఇంకా. కాబట్టి జీవాన్ని ప్రేమించి మంచి రోజుల్ని మనం చూడాలంటే చూడగోరేవాడు ఇదిగో ఈ పనులు చెయ్యాలని ఇక్కడ మనకు ఒక 5 పనులు రాయబడ్డాయండి. సమాధానాన్ని వెదకి వెంటాడాలట, అంటే వెంబడించాలి, అనుసరించాలి. సమాధానంగా బ్రతికే వాళ్ళని అనుసరించాలండి. యేసుప్రభు సమాధానంగా బతికాడు, యేసుప్రభుని అనుసరించాలి. బైబిల్లో అకులా ప్రిస్కిల్లా సమాధానంగా బతికారండి, ఎవరితో గొడవలు లేవు. అలా సంఘంలో ఎవరైనా సమాధానంగా బతుకుతున్నారా? వాళ్ళని వెంబడిద్దామండి. అలాంటి వాళ్ళని మాదిరిగా తీసుకుందాం. వాళ్ళు నడిచిన మార్గంలో మనం నడుద్దాం. ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద ఒకవేళ మనకి కొన్ని శ్రమలు ఎదురైనప్పటికీ, కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఖచ్చితంగా ముమ్మాటికి మంచి రోజులు అనేవి మనకి పరలోక రాజ్యంలో ఉన్నాయి. పరలోక రాజ్యంలో మనకి మంచి రోజులు ఉన్నాయి అనేది బైబిల్ చెప్పే సత్యం అండి. భూమి మీద మంచి రోజులు వస్తాయని ఎక్కడ రాయబడలేదు. ఒకవేళ మనకి దేవుడు మంచిదే ఇచ్చినా కానీ మనం దాన్ని కష్టంగానే ఫీల్ అవుతుంటాం, అది చెడ్డదని అనుకుంటూ ఉంటాం. కానీ ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోకపోయినా పరలోక రాజ్యంలో మాత్రం మంచి రోజును మనం పొందుకుంటాం. దానికోసం మనం నిరీక్షిద్దామండి. ఓపికగా వాక్యం విన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తాం.